శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రువంశ యోధుడు కాల భైరవ. మా రామ్ చరణ్ చిత్రసీమలో జగదేక వీరుడుగా ఉండాలి. చరణ్ బేసిక్ గానే చాలా సౌమ్యుడు, చాలా మంచి విలువలతో కూడిన మనిషి. బంగారు కోడి పెట్ట వచ్చరండి, ఏ పాప ఏ పాప హే పాప. మొన్న లైలా లైలా చూసే సాంగ్ చూసేప్పుడు నేను అనుకున్నా, అబ్బా చిరంజీవి గారు అబ్బాయి. ఓకే, నేను ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్ లో చెప్పాను దట్ చరణ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో స్టార్స్. మళ్ళీ చెప్తున్నాను, చాలా మంచి పర్సన్. రామ్ చరణ్ కి తన స్టార్ స్టేటస్ ని పెంచే సినిమా అవుతుంది, తన పెర్ఫార్మర్ గా మరొక మెట్టుకు ఎదిగే సినిమా అవుతుంది అంటలో ఎలాంటి సందేహం లేదని వక్తలందరూ చెప్పారు. ఇది సత్యం. అలాంటి అవకాశం సుకుమార్ రామ్ చరణ్ కి ఇవ్వడం అనేది ఒక ఆర్టిస్ట్ గా ఈర్ష్యపడుతున్నాను, ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. పైన దేవుడు మాకు కనిపించడు, కానీ కింద దేవుడు అయితే మీరాగే ఉంటాడేమో. రంగా రంగా రంగస్థలాన